హాయ్ ఫ్రెండ్స్. మొన్నటికి మా పాప పుట్టి 21 రోజు పూర్తయింది అని జెప్పేసి ఉయ్యాల్లో వేశాము. ఇలా ఎర్లీ మార్నింగ్ పాపకి బాగా ఆయిల్ పెట్టిచ్చి, మసాజ్ చేసి, స్నానం చేపిచ్చి, తర్వాత సాంబ్రాణి పట్టించాము. ఆ తర్వాత శ్రావణికి కూడా వేడి నీళ్ళల్లో వేపాకు, తైలమాకు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ బాగా ఏసి మరిగిచ్చి, ఒళ్ళంతా పట్టిచ్చి వేపాకు, ఆ తర్వాత స్నానం చేపిచ్చారు. సో, ఇదేదో బావుంది పద్ధతి అని జెప్పేసి నాకు కూడా అలా పట్టించండి, నాకు కూడా అలా స్నానం చేపిచ్చండి అని జెప్పేసి అడిగాను. "పక్కకెళ్ళి ఆడుకో బాబు" అని జెప్పేసి చెప్పారనమాట. సరే, సర్లే అనుకుంటి నేను. తర్వాత శ్రావణికి సాంబ్రాణి పట్టిస్తుంటే, పోనీ ఇదన్నా నాకు పట్టించండి అని జెప్పేసి అడిగాను. అడిగానో లేదో నా మీద ఉన్న కక్ష మొత్తం తీర్చేసుకున్నారండి. తర్వాత చాటలో రాగులు వేసి అందులో పాపను పడుకోబెట్టి చుట్టూ తిప్పారు. అది ఎందుకు తిప్పారో ఏమో నాకైతే తెలీదు. ఇంతవరకు తెలీదు. తర్వాత ఉయ్యాల్లో పండేసి మా వాళ్ళు పాటలు పాడినారు పాప కోసము. ఆ పాప పాటలు వినేసి "ఆపేండ్రోయ్! ఆపేండ్రోయ్!" అని జెప్పేసి గట్టిగా అరిచిందనమాట. అయినా కూడా వదలలేదు వాళ్ళు. పాటలు పాడుతూనే ఉన్నారు. ఆ పాటలన్నీ విని, విని చివరికి మా పాప బెత్తరపోయి గుక్కబెట్టి ఏడ్చేసింది. ఇంక మళ్ళీ ఆపేశారు. ఆ తర్వాత లాస్ట్‌లో నేను ఇలా ఉయ్యాల పట్టుకొని ఇలా చేసే ముందుకి ఆ తర్వాత బాగా కూల్‌గా, హ్యాపీగా నిద్రపోయిందండి. ఇలా చేసుకున్నామండి సింపుల్‌గా 21 రోజు ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ సింపుల్‌గా చేసుకున్నాము. నెక్స్ట్ నామకరణం ఉండాది. దానికి కొంచెం గ్రాండ్‌గా చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము.